రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే వస్తాయని దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని రాయగూడెం గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ధర్మసాగర్ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని ఎవరైనా అడిగినట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో పాల్గొంటున్న మహిళలతో మాట్లాడించాను. సాధ్యమైనంత మేరకు ప్రభుత్వ పథకాలు అవినీతికి అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందించాలనేదే నా ఆలోచన. అందుకని ప్రతి సమావేశంలో చెప్తున్నాను, నేను ప్రభుత్వ పథకాలు నేరుగా మీ ఇంటికి వస్తాయి. అది కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కానీ, ఎల్ఓసి కానీ, సీఎంఆర్ఎఫ్ కానీ, రేపిచ్చే ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతిదీ కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా, ఎవరైనా నాయకులు మేము మీకు ఇల్లు ఇప్పిస్తామని, మీకు కళ్యాణలక్ష్మి ఇప్పిస్తామని, మీకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగినా దయచేసి అధికారులు అడిగినా ఇవ్వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మీ హక్కు, మీకు రావాల్సింది ఇది, అంతే. మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి మళ్ళా మధ్యన అవస్థలు పడవలసిన అవసరం లేదు. మా వాళ్ళు కానీ అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురండి, మీకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ పథకం మీకు వర్తింపజేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు సంక్రాంతి తర్వాత మనకి ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అన్ని గ్రామాలలో కూడా బాగా డిమాండ్ ఉన్నది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు, ఇండ్లు మంజూరు చేయలేదు. కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళిన ఇల్లు కావాలని బాగా అడుగుతున్నారు. ఆ ఆశతోని, ఇల్లు కావాలనే ఆశతోని మరి ఎవరైనా నేను ఇల్లు ఇప్పిస్తానంటే మీరు 5,000, 10,000 సమర్పించుకోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. మనది దళిత నియోజకవర్గం, పేదవాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గం, మాకు ఎక్కువ ఇల్లు కావాలని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఎక్కువ ఇల్లు తెచ్చి ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సర కాలంలోనే ఒక ధర్మసాగర్ మండలంలోనే దాదాపు 500 నుంచి 600 కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశాను. నేను ఒక నెల లోపల విచారణ జరిపి ఆర్థిక సాయము ఆ తల్లులకు అందజేయాలని చెప్పి నేను అధికారులను కోరడం జరిగింది. ఈజీఎస్ నిధుల నుంచి మనం గ్రామ పంచాయతీ భవనాలను, అంగన్వాడీ సెంటర్స్ను, అదేవిధంగా గ్రామాలలో సీసీ రోడ్స్ను, తర్వాత సైడ్ డ్రైన్స్ కూడా నిర్మాణం చేసుకోవడానికి మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు ధర్మసాగర్ గ్రామంలో ఒక 35 లక్షలతో సీసీ రోడ్కు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ ఇంకా 1-2 సీసీ రోడ్లు ఉన్నాయి, సైడ్ డ్రైన్ కూడా కావాలన్నారు. అది కూడా ఎస్టిమేట్ చేస్తే అది కూడా మనం ఈ సంవత్సరం మంజూరు చేసుకుందామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఒకటి, మనం చాలా చేసుకోవాల్సి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే గడిచిన 10-15 సంవత్సరాలు మన నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. మన నియోజకవర్గంలో ఆశించిన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు మన అందరము రాజకీయాలకు అతీతంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి, ఎక్కువ పనులు తెచ్చుకోవాలి. దానికి మీ అందరి సహకారం, మీ అందరి యొక్క ఆదరణ ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొత్త సంవత్సరం 2025లో అడుగుపెట్టినాం. ఇవాళ 4వ రోజు. మా చెల్లెళ్ళందరికీ, మా తమ్ముళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.